డాక్టర్ కె చంద్రశేఖరరావు, ఉప సంచాలకులు, నూజివీడు డివిజన్ పశుసంవర్ధక శాఖకు సంబంధించి నేను నూజివీడు డివిజన్లో 10 మండలాలు చూడడం జరుగుతూ ఉంది. ఇది ఏలూరు జిల్లాకు సంబంధించిన విషయం. మీకు అందరికీ తెలుసును, బర్డ్ ఫ్లూ అనేది మన ఏలూరు జిల్లాలో బాదంపూడి పరిసర ప్రాంతాలలో నిర్ధారణ కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి శాంపుల్స్ భూపాల్ హై సెక్యూరిటీ ల్యాబ్కి పంపడం జరిగింది. ఆ పంపిన తర్వాత వాటికి సంబంధించి ఏదైతే పాజిటివ్ వచ్చిందో ఆ కోళ్ళకి కల్లింగ్ ప్రాసెస్, అంటే వాటిని చనిపోయే వరకు చంపేసేటటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా ఏవైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్న ఈ 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి బర్డ్స్ అన్నిటినీ కూడా, ఇంక్లూడింగ్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ, అంటే దేశీ కోళ్ళు ఏవైతే ఉంటాయో ఆ దేశీ కోళ్ళు కావచ్చు, లేయర్స్ కావచ్చు, ఈ బ్రాయిలర్స్ కావచ్చు, ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా నిర్మూలన చేసే విధంగా, ఎలిమినేట్ చేసే విధంగా టీమ్స్ని ఏర్పాటు చేసుకొని ఏలూరు జిల్లా యంత్రాంగం పూర్తిగా అక్కడ నిమగ్నమైంది. ఆల్రెడీ చాలా కోళ్ళు వాటిని నిర్మూలన అయితే చేయడం జరిగింది, వాటిని తీసివేయడం జరిగింది. కావలసినటువంటి బయో సెక్యూరిటీ మెజర్స్ చేసిన తర్వాత వాటిని పరిశుద్ధం చేసి, శుద్ధం చేసి, వాటికి సంబంధించిన ఫ్యూమిగేషన్ మెజర్స్, డిజన్ఫెక్షన్స్ అన్నీ కూడా చల్లి వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. ఆ 1 కిలోమీటర్స్ రెడ్ జోన్ ఏరియాలో మాత్రమే వాటికి సంబంధించినటువంటి చికెన్ షాప్స్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా నిషేధించడం జరుగుతుంది. తీసుకోవడం కూడా మంచిది కాదు. అయితే దానికి సర్వైలెన్స్ జోన్ అంటాము. 10 కిలోమీటర్స్ రేడియస్లో సర్వైలెన్స్ జోన్ అనేది ప్రకటించడం జరిగింది. ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలో కూడా ఎప్పటికప్పుడు యంత్రాంగము చర్యలు తీసుకునే విధంగా అక్కడ ఏమైనా వస్తుందా, ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే ఇమీడియట్గా తెలుసుకొని వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనము అక్కడ ఉన్నటువంటి ఏరియాకి చాలా దూరంలో ఉన్నాము. ఇక్కడ కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. నూజివీడికి సంబంధించినటువంటి బ్యాక్యార్డ్ కావచ్చు. అదేవిధంగా దాదాపు ఒక 90 లక్షల దగ్గర రమారమి ఎక్కడెక్కడ కూడా పౌల్ట్రీ, అంటే ఇక్కడ నుంచి నూజివీడు డివిజన్ అనేది కొయ్యలగూడెం వరకు ఉంది. కాబట్టి వీటికి సంబంధించి ఉన్నటువంటి దీంట్లో బ్రాయిలర్స్ కావచ్చు, లేయర్స్ కూడా రైతాంగం పెంచడం జరుగుతూ ఉంది. పౌల్ట్రీ ఫార్మర్స్ వాళ్ళకి తెలియజేసేది ఏమిటంటే అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్, ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేటటువంటి గుణం ఉంది. కాబట్టి అది దాని పట్ల ప్రత్యేకమైనటువంటి మనం చర్యలు తీసుకోవాలి. ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అని అంటే స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ మెజర్స్ అంటాం. అంటే ఏంటంటే మీ ఫామ్లోకి ఎవరిని రానివ్వకూడదు. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని అవసరం ఉంటేనే లోపలికి రానివ్వాలి. ఫామ్ ఎంట్రన్స్ గేట్లో ఒక యాంటీసెప్టిక్ లోషన్తో కలిగినటువంటి ఫుడ్ బాత్ ఏర్పాటు చేసుకొని వాటిల్లో దిగి కాళ్ళు అవసరమైతే ఫ్యూమిగేషన్ అని ఉంటుంది. ఆ టెక్నిక్ ద్వారా పెద్ద ఫామ్స్ అయితే బాడీ మొత్తం కూడాను వాళ్ళకి తడిచే విధంగా ఫ్యూమిగేషన్స్ మొత్తం అంతా యాంటీసెప్టిక్తో తడిచే విధంగా చూసుకొని లోపలికి వెళ్ళే ప్రక్రియని అనుమతించాలి. తప్పితే మిగతా ఎక్కడి నుంచో బయట నుంచి బర్డ్స్ తీసుకురావడం కానీ, లేకపోతే ఫీడ్ తెచ్చేటటువంటి వెహికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఫుడ్ బాత్లో వెళ్ళాలి. అదేవిధంగా కొత్త వ్యక్తులను కానీ, వెహికల్స్ని కానీ అక్కడికి అలౌ చేయకూడదు. ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానితో పాటుగా మీ లిట్టర్ ఏదైతే ఉంటుందో కింద భాగంలో లిట్టర్ తడిగా ఉండడం వల్ల కొంగలు బయట వచ్చేటటువంటి మన కొల్లేరు ప్రాంతం కాబట్టి ఈ కొంగలు అనేవి తిరుగుతూ ఉంటాయి. అవి ఏంటి క్యారియర్స్గా ఉపయోగపడుతుంది. ఒక ఫామ్లో నుంచి, జబ్బు ఉన్నటువంటి ఫామ్లో నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ కానీ రెట్ట వేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పక్షులతో, అక్కడ ఉన్నటువంటి కోళ్ళతో ఆ ఏరియాలో ఉన్నట్టయితే ఇమీడియట్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంగలు, ఈ అడవి పక్షులు ఏవైతే ఉంటాయో కొంగలు లాంటివి కానీ, ఎగిరేటువంటి బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏ విధంగా తీసుకోవాలి? ఉదయం పూట వస్తూ ఉంటాయి, ఈవినింగ్ పూట వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఉదయం పూట వచ్చినప్పుడు చిన్న చప్పుడు చేసినట్టయితే ఎగిరిపోతూ ఉంటాయి. సాధ్యంత వరకు సాయంత్రం పూట కూడా బెల్ మోగించడము, లేకపోతే వాటికి సంబంధించి చిన్న మోతలు మోగించడము. దాంతోపాటుగా ఆ లిటర్ అనేది తడిగా ఉన్నట్టయితే, ఆ తడిగా ఉన్నట్టయితే క్రిములు అయితే ఉంటాయి. కాబట్టి ఆ క్రిములు వాటిని తినాలనే ఉద్దేశంతో అవన్నీ పొడుచుకుంటూ ఉంటాయి. అవన్నీ లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానితో పాటుగా ఏవైతే
మన వెటేరియన్స్ నిర్ధారించినటువంటి ఏవైతే మందులు కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి, అవి సక్రమంగా అందుతున్నాయా లేవా అవి చేయించే ప్రయత్నం అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా పాటిస్తూ మీరు సాధ్యమైనంత వరకు కూడాను వాటి పట్ల ప్రత్యేకంగా బయట వ్యక్తులను ఏదైతే మేము ఇందాక అనుకున్నట్టుగా రానివ్వకుండా ఇటువంటి బయోసెక్యూరిటీ మెజర్స్ స్ట్రిక్ట్గా పాటిస్తూ ఈ పౌల్ట్రీ పట్ల జాగ్రత్తగా ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు కూడా మనం కాపాడుకోగలము. కాబట్టి ఆ విధమైన చర్యలు అందరూ తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఒకటి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలల్లో ఈ వివరాలు అనూహ్యంగా మరణాలు ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజాలో ఉన్నటువంటి గుణం ఏంటంటే వెంటనే చనిపోయేటువంటి అవకాశం ఉంటాయి. కంట్రీ బర్డ్స్ కావచ్చు, లేకపోతే ఈ పౌల్ట్రీ లేయర్స్ కానీ బ్రాయిలర్స్ కానీ మ్యాక్సిమం హ్యూజ్ లాస్ ఉంటుంది. మ్యాక్సిమం దాదాపు వేలల్లో చనిపోవడం, వందల్లో చనిపోవడం అని అనుకోకుండా కానీ ఇటువంటి లాస్ కానీ ఉన్నట్లయితే సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలకి ఇన్ఫామ్ చేయమని అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మీద భయపడాల్సిన పని లేదు. మెన్ టు మెన్ ఏదైతే యానిమల్స్ బర్డ్స్ నుంచి హ్యూమన్కి వచ్చినటువంటి శాతం అనేది అసలు చాలా తక్కువ, ఇండియాలో మరీ తక్కువ. కాబట్టి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా ఒకవేళ అవి కూడా ఉండవు. కాబట్టి మీరు అందరూ కూడా అనవసరంగా వీటి గురించి భయపడకుండా జాగ్రత్త పాటించాలని, అటు ఏదైనా సరే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఫైనల్గా ఏంటంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వల్ల భయపడాల్సిన పని లేదు. ఈ ఏరియాలో పర్టికులర్గా నూజివీడ్ డివిజన్లో దీనికి సంబంధించినటువంటి ఈ పౌల్ట్రీల్లో ఇప్పటివరకు కూడా అటువంటి లాసెస్ ఏమీ జరగలేదు. ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలియజేయమని కోరడం జరుగుతుంది. ప్రజలలో ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వైరస్ అనేది ప్రస్తుతానికి గత రికార్డు చూసినట్లయితే ఏ హ్యూమన్కి కూడాను సోకలేదు. చిన్న గొంతు నొప్పి కావచ్చు, జలుబు కావచ్చు, శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు ఇట్లా వస్తాయని చెప్పి దానికి ఉన్నటువంటి సిమ్టమ్స్, బట్ ఎక్కడ జరగలేదు కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మెడికల్ డిపార్ట్మెంట్ ఈ విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉంది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వ్యక్తులకి వాటికి సంబంధించి చర్యలు అయితే వాళ్ళ హ్యూమన్ సైడ్ మెడికల్ డిపార్ట్మెంట్ చూసుకోవడం జరుగుతూ ఉంది. వెటరీ సైడ్ మా వంతు దీని కింద చూసేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మ్యాక్సిమం టెంపరేచర్ పెరిగే కొద్దికి ఈ వైరస్ అనేది పెరుగుదల అనేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఇది మ్యాక్సిమం మన దీని ప్రకారం ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్లో ఇప్పుడు మ్యాక్సిమం దాదాపు 100 degrees అబవ్ మనము కుక్ చేస్తున్నప్పుడు ఉంటుంది. కాబట్టి దానికి 60 degrees 70 degrees సెంటిగ్రేడ్లో అది వైరస్ అనేది చనిపోతుంది. కాబట్టి గుడ్డు కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రాబ్లం లేకుండా తినచ్చు అనేది మేము చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే రెడ్ జోన్ ఏరియా కానీ ఎక్కడ ఇన్ఫెక్టెడ్ జోన్ కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తలు అయ్యి అటువంటి వాటిల్లో తినకుండా వాటిని కల్ చేస్తూ ఉన్నాం, అవన్నీ తీసేస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదు. అదేవిధంగా మనకి ఏదైతే ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో చాట్రాయి మండలంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి కృష్ణారావు కాలువ అని ఇంకొక ఆ బోర్డర్ కావచ్చు, తర్వాత అల్లిపల్లి కావచ్చు, చిత్తలపూడికి సంబంధించి అల్లిపల్లి కావచ్చు, ఇంకో రాఘవాపురం దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ కావచ్చు, ఇటువంటి వాటి దగ్గర ప్రత్యేకంగా మా బృందాలను కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా చర్చించి ఏవైతే అనుమానాస్పద ఏరియాల నుంచి వచ్చినట్టయితే వాటిని స్టాప్ చేయడం, తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాటి వెహికల్ని స్టాప్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఇది కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం.